హలో అండి. మొన్న రీసెంట్‌గా మనం రాసిన ఈ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1కి సంబంధించి ప్రొవిజనల్ ఆన్సర్ కీ అయితే మనకి డిస్‌ప్లే చేయడం జరిగింది సైట్‌లో. సో, దానికి సంబంధించి మీ రెస్పాన్స్ షీట్స్ మీరు చూసుకోవాలనుకుంటే మీరు లాగిన్ చేసి చూసుకోవచ్చనమాట. అదేవిధంగా మీరు ఇచ్చిన ఆన్సర్స్‌లో ఏవైనా మీకు అంటే ఇప్పుడు ఆ ప్రొవిజనల్ ఆన్సర్ కీలో ఏదైనా మీకు రాంగ్ ఉంది అనిపిస్తే, ఆ రాంగ్ ఉన్న ఆన్సర్‌ని మీరు ఛాలెంజ్ చేయడానికి మీకొక అవకాశం గూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో, అది మీరెప్పటి నుంచి చేయొచ్చు అనంటే ఫిబ్రవరి 6 నుంచి 8 వరకు టైమ్ ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 8 రోజు నైట్ 11 పీఎం దాకా గూడా మీకు టైమ్ ఇచ్చారనమాట. ఓకే. జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 6థ్ ఫిబ్రవరి నుంచి 8థ్ ఫిబ్రవరి టిల్ 11 పీఎం. అండ్ మీరు పేపర్ 1, పేపర్ 2, 2A, 2B గూడా మీరు ఛాలెంజ్ చేయడానికి ఛాన్స్ ఉందనమాట. సో, 8థ్ తర్వాత మీకు అవి యాక్సెప్ట్ చెయ్యరు. ఏమున్నా గూడా ఈ టైము, డేట్ లోపల మీరు చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, అది ఏ విధంగా చేయాలి అనంటే మీరు జేఈఈ మెయిన్ సైట్‌కెళ్ళేసి అక్కడ ఛాలెంజెస్ రిగార్డింగ్ ఆన్సర్ కీ అని ఉంటుంది. నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో, ఇలా సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది గదా! న్యూసు. ఈ స్క్రోలింగ్‌లో ఇక్కడ చూడండి ఇదిగోండి. ఇది జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఆన్సర్ కీ ఛాలెంజ్ అని ఉంటుంది. సో, ఇది గాని మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ అడుగుతుంది. ఆ లాగిన్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత దెన్ అక్కడ మీకు క్వెషన్స్ అన్నీ గూడా వరుసగా చూపిస్తుంది. ఆ క్వెషన్స్ ఈ విధంగా ఈ సీక్వెన్స్‌లో ఉంటాయన్నమాట. 30+30+30 మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ ఆర్డర్‌లో ఉంటాయి. అక్కడ మీకు కరెక్ట్ ఆప్షన్స్ ఏంటి అనేది గూడా ఇస్తారనమాట. ఆ ఆప్షన్ కరెక్ట్ కాదు అని మీరు అనుకున్నట్లయితే మీరు ఆ క్వెషన్‌ని ఛాలెంజ్ చేయాలనుకుంటే ఆ క్వెషన్‌కి ఇలా టిక్ మార్క్ పెట్టి అలా ఎన్ని క్వెషన్స్ ఉంటే అన్ని టిక్ మార్క్స్ పెట్టేసి మీరు ఫైనల్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత దెన్ మీకు ఫైనల్‌గా ఫీ పే చేయమని అడుగుతుందనమాట. అది నాన్ రిఫండబుల్ ఫీ అనమాట. 200 రూపీస్ మీరు పే చేయొచ్చు. అది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఇలా దేనితోనైనా మీరు పేమెంట్ ఆన్‌లైన్‌లో చేసేసి మీ ఛాలెంజ్‌ని సబ్మిట్ చేయొచ్చనమాట. ఇన్ కేస్ మీరు చేసిన ఛాలెంజ్ అది కరెక్ట్‌గా, ప్రాపర్‌గా ఉంటే మేబీ దాన్ని కన్సిడర్ చేసి ఆ కీని చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఇది కీ ఛాలెంజ్‌కి సంబంధించిన రెస్పాన్స్ షీటు అండ్ కీ ఛాలెంజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో, ఇకపోతే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి సెకండ్ సెషన్‌కి ఆహ్, అప్లికేషన్ డేట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, ఈ విధంగా ఉన్నాయి. సెకండ్ సెషన్‌కి 4థ్ ఏప్రిల్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 4థ్ ఏప్రిల్ నుంచి 15థ్ ఏప్రిల్ మధ్యలో ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అదేవిధంగా మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 2nd ఫిబ్రవరి నుంచి మార్చ్ 2 వరకు మనకి టైం ఉంది. అప్ టు 11 పీఎం. సో, 1 మంత్ టైం ఉందనమాట. ఈ 1 మంత్ టైంలో మీరు అప్లై చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ సెషన్‌లో 2 సెషన్స్‌కి రిజిస్టర్ చేయలేదో వాళ్ళు చేసుకోవాలనమాట. ఇన్ కేస్ ఆల్రెడీ మీరు ఫస్ట్ సెషన్‌లోనే 2 సెషన్‌లకి అప్లై చేసుంటే మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. లేదు ఓన్లీ ఫస్ట్ సెషన్ వరకే మేము రిజిస్టర్ చేసామని అనుకుంటే, ఇన్ కేస్ మీరు సెకండ్ సెషన్‌లో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే దెన్ మళ్ళీ మీరిప్పుడు సెకండ్ సెషన్‌కి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆన్‌లైన్ 2 మార్చ్ 11:50 పీఎం. ఓకే. మీరు అప్పటి వరకు డిలే చేయకుండా ముందుగానే ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఇప్పుడు చేసేసుకోండి. అండ్ ఇకపోతే ఇంకా కొన్ని మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. Existing candidates, that is candidates already registered and applied for both session 1 and session 2 during the registration period of JEE Main 2024 సెషన్ 1. సెషన్ 1లో రెండిటికి అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు ఎడిట్ ఆర్ మాడిఫై ద ఫాలోయింగ్. మీ కోర్సు అంటే పేపర్ 1, 2A, 2B ఇట్లాంటివి ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ ద అవైలబుల్ ఆప్షన్స్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్లాస్ 10th అండ్ క్లాస్ 12th. అదేవిధంగా ఫీ పేమెంట్ ఇఫ్ అప్లికేబుల్ ఏదైనా ఉంటే. కరెక్షన్స్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ. ఇంకా మీకు ఎక్స్ట్రా ఫీజు ఒకటి కొంత పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. దాని సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి
existing candidates, that is candidates registered and applied for session 1 but did not apply for session 2, okay, during the registration period of JEE Main 2024 session 1. ఫస్ట్ సెషన్లో ఎవరైతే ఫస్ట్ సెషన్కి మాత్రమే అప్లై చేశారో సెకండ్ సెషన్కి చేయలేదో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఇన్ సెషన్ 1, దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ సెషన్ 2, ఓకే. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు ఆప్ట్ ద ఫాలోయింగ్ కోర్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపరు, స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ అవైలబిలిటీ, అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఫీజ్ పేమెంట్, ఇవి మీరు సెకండ్ సెషన్కి చేయాల్సి ఉంటుందన్నమాట, ఓకే. అండ్ దెన్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫర్ న్యూ క్యాండిడేట్స్, అసలు ఫస్ట్ సెషన్లో కూడా అప్లై చేయలేదు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అనమాట ఇది. ద ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఇన్ సెషన్ 2 విల్ రిమైన్ ద సేమ్ యాజ్ ఫాలోడ్ ఇన్ సెషన్ 1. సెషన్ 1లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అయ్యారో, ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్నే మీరు ఇప్పుడు మళ్ళీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకునే వాళ్ళు అని చెప్తున్నారు. అండ్ ఫర్ న్యూ క్యాండిడేట్స్ ఇన్ సెషన్ 2 దట్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ ఇంక్లూడింగ్ ఫీజ్ నాట్ పెయిడ్ ఫర్ సెషన్ 1, ఎవరైతే సెషన్ 1కి ఫీ పే చేయలేదో, అప్లై చేయలేదో వాళ్ళు ఇక్కడ ద ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ విల్ రిమైన్ ద సేమ్ యాజ్ ఫాలోడ్ ఫర్ సెషన్ 1. సో ఇది మనకి సెకండ్ సెషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మనకు ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు దాంట్లో కానీ జాయిన్ అయినట్లయితే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్గా మీకు వాటిని ఇన్ఫర్మేషన్ అంతా కూడా దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకనంటే వీడియో చేయడానికి మేబీ కొంత టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ కోసం కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉంటుందని చెప్పేసి ఛానల్ క్రియేట్ చేసి పెట్టాను. సో ఆ ఛానల్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తుంది. సో అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అదేవిధంగా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.